అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. నేనేమో చిన్నప్పటి నుంచి అరసవిల్లిలో పుట్టాను. అంటే అక్కడ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత 1, 2 సార్లు స్వామిని దర్శించుకున్నా. ఈరోజేమో నిజరూప దర్శనం లభిస్తుందండి అక్కడ. అంటే స్వామికి పూల అలంకరణ, ఇంకా నగలు అంటే ఆభరణాలు అన్నీ తొలగించి స్వామి యొక్క నిజరూప దర్శనం చూపించి వాటికి పాలాభిషేకం చేస్తారనమాట. మనం నైట్ కనుక వెళ్తే ఉదయాన్నే కాకుండా ఆ స్వామి నిజరూప దర్శనాన్ని చూడవచ్చు. అంటే పాలాభిషేకాన్ని తెల్లవారంతా ఉంచుతారు. నైట్ 8కి ఇంకా ఆభరణాలు పూలతో అలంకరణ చేసేస్తారు. మనకి నిజరూప దర్శనం లభించదనమాట. అరసవిల్లిలో ఘనంగా చేస్తారు రథసప్తమి ఉత్సవాలు. ఏంటంటే అక్కడ స్థల పురాణం ప్రకారం ఇంద్రుడేమో అంటే నందీశ్వరుడేమో కొమ్ములతో విసిరేస్తే అక్కడ ఆ స్వామి గుడి ముందు ఒక పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణిలో పడినట్టు చెప్తారు. అప్పుడేమో అక్కడి నుంచి భూమి చీల్చగా అప్పుడు ఆ స్వామి విగ్రహం అనేది బయటకు వచ్చింది. దాన్నే ఇప్పుడు మనం సూర్యనారాయణ స్వామి గుడిలో పూజిస్తున్నారనమాట. అంతటి విశేషమైన ఆ విగ్రహం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇంకా ఇంద్రుడి యొక్క మా అంటే ఆ దెబ్బలు అవన్నీ మాయమైపోయాయి అనమాట. అలాగే మనకి ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడు అంటే దేవుడు సూర్యుడే కదండి. అంటే ఆ నారాయణుడి అవతారమే సూర్యావతారం కూడా పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. ఈరోజు రథసప్తమి నేను కూడా పూజ చేసుకున్నా. ఎప్పుడూ అరసవిల్లిలో ఉండేదాన్ని. అక్కడంటే ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని. ఇక్కడ నేను జైపూర్లో ఉంటున్నా. అందుకని స్వామికి పాలు పొంగించుకొని పిడకలతో ఆ తర్వాత షోడశోపచార పూజ ప్రకారం స్వామికి అంటే సూర్యుడు ఎదురుగా పాలు పొంగించి సూర్యుడు ఎదురుగానే తులసి మొక్క దగ్గరేమో అర్ఘ్యాన్ని సమర్పించి తర్వాత ఏమో స్వామికి ఏమంటారు ప్రసాదాన్ని నివేదించి స్వామి పూజ చేసుకున్న ప్రశాంతంగా అయిపోయిందండి. ఇది రథసప్తమి యొక్క విశేషం. ధన్యవాదాలు.